మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఒక్కసారిగా విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులకి విద్యార్థికి న్యాయం జరగాలి. విద్యార్థికి విద్యార్థి తల్లిదండ్రులకంటే న్యాయం జరగాలి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఒక్కసారిగా విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో పలు సందర్భాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు కూడా అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ఒక నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఎందువల్ల నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, వీళ్ళకి వచ్చే సమస్య ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన వద్ద కొంతమంది విద్యార్థులు ఉన్నారు. సో వారిని అడిగి అసలు ఏంటి సమస్య, ఎందువల్ల వీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కదా, నీ పేరు? నా పేరు తరుణ్. నేను బీఈడీ ఏఈలో చదువుతూ ఉన్నాను. ఈరోజు మీ నిరసన యొక్క ఉద్దేశం ఏంటి? నేడు మాతో ఒక విద్యార్థి, నాతో చదువుకున్న ఒక విద్యార్థి చనిపోవడం అంటే ఒక యూనివర్సిటీ యొక్క లోపం వల్లే. విద్యార్థికి ఆక్సిజన్ సదుపాయం లేదు, అంబులెన్స్లో లేదు, ఎస్పెషల్లీ డిస్పెన్సరీలో కూడా ఆక్సిజన్ లేదు. హాస్పిటల్ కేజీహెచ్కి వెళ్ళేసరికి డాక్టర్ ఒకే మాట అన్నాడు, ఆక్సిజన్ ఉంటే విద్యార్థి అని బతికేవాడు. ఒక విద్యార్థికి ఒక సంస్థ, ఒక విద్యా సంస్థ అనేది కేవలం ఉన్నది విద్యార్థుల కోసమే. అలాంటి విద్యార్థికి ఈరోజు ఇలా అయిందంటే ఎందుకు ఈ సంస్థలన్నీ ప్రశ్నిస్తూ ఉన్నా. తక్షణమే ఈ పరిశ్రమ అనేది ఎలాగా జరగదు, మాకు ఇది ఎలాగైనా తెలుసు. కానీ ఆ యొక్క విద్యార్థికి ₹1 కోటి వాళ్ళ ఇంటికి ఇవ్వాల్సిందిగా కోరుచుండం. అలాగే తక్షణమే వీసీ ఈరోజు రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుంటే ఏఈలో అన్ని డిపార్ట్మెంట్లో బంద్ చేస్తాం. విద్యార్థులందరూ కూడా ఆ విద్యార్థి కోసం అన్ని విధాలుగా సహాయకారం చేసి విద్యార్థి మంచిగా జరిగేటట్లు చూస్తాం. కానీ వీసీ మాత్రం రాజీనామా చేయాలి. చేయకపోతే మేము ఊరుకునేది లేదు. ఈ డిస్పెన్సరీ కోసం మాట్లాడితే డిస్పెన్సరీలో సౌకర్యాలు లేవని చెప్పి ఈ మధ్య కాలంలోనే వీసీ గారికి లెటర్ ఏమైనా ఇవ్వడం జరిగిందా? డిస్పెన్సరీకి ఇప్పటికీ 6 సార్లు ఇచ్చాం. వీసీ గారు కేవలం చూద్దాం చేద్దాం, కానీ అది ఎక్కడ ఉన్నదో తెలియదు వాళ్ళకి కూడా. అర్థమైందా? అలాగే డిస్పెన్సరీ టైమింగ్స్ కూడా బాగోలేదు. డాక్టర్ 9కి వచ్చాడు అనుకోండి, 11 గంటలకు కనబడ్డు. రాత్రి అయితే ఓన్లీ మందులకి ఒకటే మెడిసిన్, అది కూడా మనందరూ తెలిసిందే. కాబట్టి డిస్పెన్సరీ 24/7 చేయాలి. మంచి డాక్టర్లు తీసుకొని రావాలి. మెడిసిన్స్లో మార్పులు కూడా చేయాలి. డిస్పెన్సరీ బాగోలేదని చెప్పి వీసీకి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఉన్నతాధికారులకు కూడా మీరు లెటర్లు ఇవ్వడం జరిగింది అంటున్నారు. మరి ఎందువల్ల వాళ్ళు చర్యలు తీసుకోలేదు? చూసుకుంటే వీసీ గారు వచ్చి 8 నెలలు అయింది. మాటికి విద్యార్థులు రోడ్డు ఎక్కినప్పుడు వచ్చి మీ సమస్య ఏంటి, మేము పరిష్కరిస్తామని చెప్పడమే తప్ప పరిష్కార మార్గం లేదు యూనివర్సిటీలో అని తెలియజేస్తున్నాం. డిస్పెన్సరీ గురించి వీసీ ఛాంబర్ గారు విద్యార్థులతో మీటింగ్ పెట్టారు. అక్కడ మేము చెప్పడం జరిగింది. ఎమర్జెన్సీ కిట్స్ దాంట్లో లేవు. డిస్పెన్సరీలో డాక్టర్ ఒక్కడే డాక్టర్ 10,000 మంది విద్యార్థులు ఉన్నారండి ఆంధ్ర యూనివర్సిటీలో. ఒక డాక్టర్ ఉంటే ఎలాగండి? ఆ డిస్పెన్సరీ చూడండి, మీరు వెళ్ళి చూడండి మీడియా వాళ్ళు. ఒక డాక్టర్ ఉంటారు, అది కూడా టైము లేనప్పుడు వస్తే డాక్టర్ లేరు, మేమేం చేయలేము. ఒక విద్యార్థి, ఒక అమ్మాయి కూడా మొన్న శ్వాస తీసుకోలేని సమస్య వస్తే అంబులెన్స్లో ఈ ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం వల్ల బయట అంబులెన్స్ తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు ఒక విద్యార్థి శ్వాస అందక పడిపోతే విద్యార్థులు మన డిస్పెన్సరీ అంబులెన్స్ ఎక్కించి దాంట్లో ఈ మెయిన్ ఆక్సిజన్ లేపడం వల్లే విద్యార్థి చనిపోయాడని అక్కడ ఉన్న డాక్టర్ కేజీహెచ్ డాక్టర్ చెప్పడం జరిగింది. సో పూర్తి ప్రధాన బాధ్యత వీసీ గారు తీసుకొని విద్యార్థి మృతికి కారణమైన ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన బాధ్యత వైస్ ఛాన్సలర్ తీసుకొని ఆయన రాజీనామా చేయవలసిందిగా మేము విద్యార్థులు ఇక్కడ ఐకమత్యంగా పోరాడుతున్నాం, ధర్నా చేస్తున్నాం. అంబులెన్స్లో ఎటువంటి సౌకర్యాలు లేవని చెప్పిన తర్వాత పరిష్కరిస్తామని చెప్పారు. మళ్ళీ ఆగస్టు 22వ తారీఖున కూడా మీటింగ్ పెట్టారు, కమిటీ మీటింగ్. అప్పటికి చెప్పాం. అప్పుడు కూడా అతనే చెప్తున్నారు, ఒక కమిటీ వేసాం, ఆ కమిటీ మొత్తం రీసెర్చ్ చేస్తుంది, దానికి చెప్తామని చెప్తున్నారు తప్ప ఎటువంటి కార్యక్రమం కూడా చేయలేదు. ఈ దాదాపు ఈరోజు సెప్టెంబర్ 22 మీ ధర్నా చేసి 2 నెలలు అవుతుందన్న, ఇప్పుడు కూడా అట్లా విజిట్ చేయలేదు. కనీసం 1% కూడా ఎటువంటి చేయలేదు. ఆ నిర్లక్ష్యం వల్ల ఈరోజు మా బీఈడీ చదువుతున్న మా తోటి విద్యార్థి స్పృహత పడిపోతే వెంటనే అంబులెన్స్ పిలిపిస్తే అంబులెన్స్లో అప్పుడు ఆ అబ్బాయికి ఒకే మాట అన్నాడు చివరి కూడా, నాకు ఊపిరి ఆడట్లేదు ఆక్సిజన్ కావాలి అని. కానీ అక్కడ ఆక్సిజన్ లేదు, ఓన్లీ అంబులెన్స్ డ్రైవర్. ఈవెన్ అక్కడ ఎవరు లేరు ఆ అంబులెన్స్లో కూడా. దీనివల్ల కేజెస్కి వెళ్ళే టైంలో క్యాప్లో చనిపోవడం జరిగింది. సో మా మొదటి ఇదన్నా ఆ విద్యార్థికి ఇప్పుడు న్యాయం చేయాలి. వీసీకి దాదాపు 4 సార్లు ఇప్పుడు మూవ్మెంట్ చేసాం. కొత్త వీసీ వచ్చినప్పటి నుంచి ఒక్క పరిష్కారం కూడా జరగలేదు. సో మాకు ఆ వీసీ రాజీనామా చేయాలి. ఆ వీసీ వల్ల ఏం కాదు, అతను మొత్తం మాకు నాటకాలు ఆడుతున్నారు, అతను ఇటువంటి సమస్యలు పరిష్కారం చేయట్లేదు. అదన్న
ఇది ఇక్కడ పరిస్థితి ఏదైతే ఉందో 100 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో చాలా మంది ఈ రోజుకి కూడా ఎంతో పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. చాలా మంది ఉన్నత విద్యను అభ్యసించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, విదేశాల్లో కూడా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు. అటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఈ మధ్యకాలంలో అయితే చాలా వరకు ఇబ్బందులు అయితే ఉన్నాయంటూ కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈరోజు ఏదైతే ఉందో ఈరోజు తెల్లవారుజామున ఒక విద్యార్థి చనిపోయాడు. సో డిస్పెన్సరీలో కనీస సౌకర్యాలు లేని పక్షంలో ఈ సౌకర్యాలు కల్పించమని ఇదివరకే ఆంధ్ర యూనివర్సిటీ వీసీని కూడా కలిసి మేము పలుసార్లు వినత పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు డిస్పెన్సరీలో కనుక సౌకర్యాలు ఉండుంటే ఈరోజు మా తోటి విద్యార్థి బతికుండేవాడు. సో కేజీకి తీసుకెళ్తే ఊపిరి అందక చనిపోయాడు. మార్గ మధ్యంలో కూడా ఆక్సిజన్ అడిగాడు, అంబులెన్స్లో కూడా ఆక్సిజన్ లేని పరిస్థితి. సో దీనికి ఎవరైతే ఉన్నారో వీసీ ప్రస్తుతం బాధ్యత ఏంటి, తక్షణం రాజీనామా చేయాలి. ఏదైతే ఉందో డిస్పెన్సరీకి సంబంధించి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలంటూ కూడా విద్యార్థి సంఘాలు అందరూ కూడా కోరుతా ఉన్నారు. సో ఎప్పటికైనా ఎవరైతే ఉన్నారో ఆంధ్ర యూనివర్సిటీ ఇటువంటి ఘటన పట్ల మరలా పునరావృతం కాకుండా డిస్పెన్సరీని చక్కదిద్దుతారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తున్నానండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రాజుతో చందు, సుమన్ టీవీ విశాఖపట్నం.